పిల్లలకు టేస్టీగా హెల్దీగా ఈవినింగ్ గోధుమ పిండితో ఈ స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. దీనిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ గోధుమ పిండిని తీసుకుని అందులోకి కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. మీకు వాము ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. గోధుమ పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు పొటాటోస్ని ఉడికించి తీసుకోవాలి. వీటికి పైనున్న పొట్టు తీసేసి ఈ పొటాటోస్ని తురుముకోవాలి. మీరు కావాలంటే ఈ పొటాటోస్ని మ్యాష్ చేసి అయినా కూడా తీసుకోవచ్చు. ఈ గ్రేట్ చేసుకున్న పొటాటోస్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ని తీసుకుని 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసి చిట్లాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయి లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా వేసి లైట్గా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక మనం ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొటాటోస్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేదాకా కలుపుకొని ఇందులోకే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆలు కర్రీని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈలోపు చపాతీ పిండి కూడా బాగా నాని ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని చపాతీ కంటే ఇంకొంచెం మందంగా రోల్ చేసుకోవాలి. ఈ మాత్రం మందంగా రుద్దుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో కర్రీని ఇలా చూపించిన విధంగా వేసి చపాతీని చుట్టూ వాటర్తో ఇలా తడి చేసుకుని చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ని కూడా సీల్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా మనం 2 ఇంచెస్ గ్యాప్తో చపాతీని కట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకుని తీసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. మీకు స్టఫింగ్ ఏమైనా బయటకు వచ్చేస్తుంది అనిపిస్తే ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ మైదా, చిటికెడు సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేసి ఇలా చాలా పల్చగా కలుపుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీలను ఈ పిండిలో ముంచి వేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే గోధుమ పిండితో టేస్టీగా ఉండే స్నాక్ రెడీ అయిపోతుంది. మీరు ఇలా డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి చపాతీలను కాల్చినట్టు 2 వైపులా కాల్చి కూడా తీసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి రాధి @ చందు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.